ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బొటెక్. ఇవన్నీ వచ్చేసి మనకు డాక్టర్ దివ్య గారు ఇచ్చారండి. ఇవి వాళ్ళ మదర్వి వర్క్ బ్లౌజెస్ ఇచ్చారు అండ్ మేడంవి కూడా ఇచ్చారు. ఇవి వచ్చేసి మేడం గారివి, భాగ్యమ్మ గారివి. సో సింపుల్ వర్క్ చేయమన్నారు. నెక్ లైన్ వెంట మనం ఈ విధంగా సిల్వర్ కలర్ జర్దోజీతో చేయించాను. శారీ కలర్ ఫ్లవర్స్ శారీ మీద ఉండేటివి యాజ్టీజ్గా తీసుకొని ఇలా చేయించాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. టోటల్ బాడీకి అండ్ హ్యాండ్స్కి ఇలా ఇచ్చాము. అండ్ ఇది కూడా ఒకటే అండి. ఈ బ్లౌజ్ కూడా వెరీ సింపుల్గా అంత ఫ్రెంచ్ నాటుతోని సీక్వెన్స్ వర్క్, బీట్స్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. హ్యాండ్స్ కూడా ఇలాగే వర్క్ ఇచ్చింది. అండ్ ఇదొక శారీ అండి. ఇదొక శారీ మీద బ్లౌజ్. దీనికి వచ్చేసి బార్డర్ కలర్, దీని మీద వచ్చేసి శారీ కలర్లో థ్రెడ్ లోడింగ్ అండ్ ఫ్లవర్స్లో కూడా అంత ఫ్రెంచ్ నాట్ ఉంది. జర్కన్ స్టోన్స్ ఇచ్చాను. బాడీ అంతా కూడా ఈ విధంగా ఆల్ ఓవర్గా చిన్న బుటీస్, వెరీ సింపుల్ డిజైన్స్. అండ్ డాక్టర్ దివ్య మేడం గారికి చూపిస్తాను. ఇది ఒక శారీ అండి. ఈ శారీకి మేడం ఏమన్నారంటే ఒకటి ఏదైనా హ్యాండ్ పెయింటింగ్ చేయండి ప్రణీత అన్నారు. సో మనం ఇలా చేసాము. దీనికైతే అంత బ్యాక్ హై నెక్ ఇచ్చాము. ఈ లోటస్ ప్రింట్తోని పెయింటింగ్ చేసి ఈ విధంగా జెర్రీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చాము. స్లీవ్స్ కూడా ఇలాగే అంత లోటస్ ప్రింట్తో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ. దీనికి వచ్చేసి ఈ బార్డర్ కలర్లో బ్లౌజ్ తీసుకున్నాము. దీనికి చూడండి బ్యాక్ వచ్చేసి ఇలా నెట్ పైన వచ్చేసి ఇలా వర్క్ ఇచ్చాము. ఇదంతా కూడా వెరీ సింపుల్గా. అండ్ హ్యాండ్స్ చూస్తే చాలా డిఫరెంట్గా ఇక్కడ చూడండి నెట్తోనే ఫిక్స్ చేసాం. ఇదంతా నెట్ మీద వర్క్ చేసాం. శారీ కలర్లోది ఒకటి అండ్ పళ్ళు కలర్లోది ఒకటి. ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ అయితే. అండ్ ఇది ఒక శారీ అండి. దీనికి మేడం లేస్ అటాచ్ చేయమన్నారు మనము. సో నేను కొంచెం ఈ విధంగా ఈ మెహందీ గ్రీన్ కలర్లో లేస్ అటాచ్ చేసాము, స్కాలపింగ్ లేసు. ఆ బార్డర్ కలర్లోనే బ్లౌజ్ చేయమన్నారు. ఇలా చేసాము. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందండి నెక్. చాలా చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇలా స్కాలపింగ్ వచ్చింది అండ్ కింద లైన్స్. హ్యాండ్స్కి వచ్చేసి ఫుల్గా లైన్స్ వచ్చాయి అండ్ కింద కూడా స్కాలపింగ్ అంతా జర్దోసితోనే వర్క్ ఉంది. జర్కన్ స్టోన్స్ చేసాము. అండ్ ఇవి డిజైనర్ బ్లౌజెస్ అండి. ఇది చూడండి బ్యాక్ ఓన్లీ హై నెక్, ఫ్రంట్ వి. హ్యాండ్స్ వస్తే కాస్త డిఫరెంట్గా పఫ్ ఉంటాయి పైన కింద. అండ్ కింద బార్డర్తోని మనం ఈ విధంగా వి షేప్లో కట్టించారు. అండ్ ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది రౌండ్ నెక్కే. హ్యాండ్స్కి వచ్చేసి మనకు 2 లేయర్స్లో స్కాలపింగ్, ఒకటి వచ్చేసి బార్డర్తోని అండ్ ఒకటి వచ్చేసి బాడీ ఫ్యాబ్రిక్తోని ఇలా చేస్తామండి. ఇవన్నీ కూడా మేడం గారికి నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.